అందరికీ వందనాలండి. మరి ఈరోజు అనుదిన వాక్యంలో భాగంగా యోబు గారి గురించి మనం ఆలోచన చేద్దాం. యోబు అని పేరు గలవారు బైబిల్లో ఇద్దరున్నారు. అందులో మనం ఈరోజు మాట్లాడుకోబోయేది యోబు గ్రంథంలో రాయబడిన యోబు గారి గురించి. ఈయన ఊజు దేశానికి సంబంధించిన వాడు. ఈయనలో ఉన్న మంచి సుగుణాలు, దేవుడు ఇష్టపడే గుణాలు ఏంటంటే, ఒకటే ఆయన యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 ఆయన దేవుని యందలి భయభక్తులు కలిగినవాడు, 4 చెడుతనమును విసర్జించినవాడు. ఈ 4 సుగుణాలు కలిగిన ఒక అపూర్వమైన వ్యక్తి అని మనం యోబు గారి గురించి మనం చెప్పగలం. న్యాయవంతుడు, యథార్థవంతుడు, అలాగే ఆయన భయభక్తులు కలిగినవాడు, అలాగే ఆయన చెడుతనమును విసర్జించినవాడు. ఇలాంటి వ్యక్తులు మరి బైబిల్లో కానీ బయట కానీ మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇలాంటి అరుదైన వ్యక్తుల్లో యోబు గారు కూడా ఒకరు. విశ్వాసమందు చాలా స్థిరమైన వాడు, దృఢమైనవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన భక్తి జీవితం అంతా కూడా మనం యోబు గ్రంథం చదువుతుంటే మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఎవరైనా సరే కష్టాల గుండా వెళ్తున్నప్పుడు యోబు గారిని ఆదర్శంగా తీసుకుని వాటి నుంచి బయటపడడానికే ప్రయత్నం చేయడం మనం చూస్తాం. మనం కూడా ఎవరైనా ఓదార్చేటప్పుడు, ఎవరికైనా కష్టాలు కలిగినప్పుడు మనం ఓదార్చడానికి వెళ్తే వారితో మనం ఈ మాటలే మాట్లాడతాం. యోబు గారికి కలిగిన శ్రమల గురించి, ఆయన పొందిన ఆదరణ గురించి, తర్వాత ఆయన మళ్ళీ తను పూర్వస్థితిని ఎలా పొందుకున్నాడనే విషయాలు మనం మాట్లాడుతుంటాం. అయితే ఈ దినం యోబు గారిలో ఉంటున్న ఈ 4 గుణాలు, అలాగే యోబు గారి గురించి రాయబడిన మరొక మాట ఏంటంటే, యోబు గారు మరి తూర్పు తట్టునున్న జనులందరికంటే 3వ వచనంలో 2వ భాగం, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు, అతడు చాలా గొప్పవాడు అని. అలాగే అతను చాలా విస్తారమైన ఆస్తి గలవాడు, గొప్పవాడు, విస్తారమైన ఆస్తి గలవాడు, పేరు ప్రఖ్యాతలు కలిగినవాడు. ఇలాగా ఇతని గురించి చాలా మంచి సుగుణాలు, లేకపోతే ప్రజల్లో ఆయన గురించి ఒక మంచి పేరు అనేది మనకి ఈ గ్రంథం మూలంగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే యోబు గారికి 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈ 7 కుమారులు, 3 కుమార్తెలు అంటే మొత్తం 10 మంది సంతానం. మరి ఇలా కలిగి ఉన్న ఇతను ఒక మాటలో చెప్పాలంటే ఇతడు చాలా సౌభాగ్యవంతుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీమంతుడు, సౌభాగ్యవంతుడు, ఇలా కొన్ని పదాలని ఈయన గురించి ఉపయోగించవచ్చు. ఈయనలో ఉన్న ఈ లక్షణాలను బట్టి సాతాను కన్ను ఇతని మీద పడింది. దేవుడు కూడా ఇతని గురించి ఇలా గొప్పగా చెప్పడం మొదలుపెట్టాడు. దేవదూతల సభలో మరి యోబు గారి గురించి ఆ సాతాను వచ్చినప్పుడు సాతానుతో మాట్లాడతాడు దేవుడు. ఈ పైన చెప్పిన గుణాలే దేవుడు చెప్తాడు. ఇదిగో నా కుమారుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. అంటే అతని తరంలో, అతని లేకపోతే అతను నివసిస్తున్న సమయంలో అతని సమకాలికుల్లో ఎవరో కూడా అతని వంటి వారు లేరని దేవుడే సాక్షాత్తు అతని గురించి పలుకుతున్నాడంటే ఎంత గొప్ప సాక్ష్యం ఇది. ఇక ఇందులో మనం నేర్చుకోదగ్గ విషయం ఏంటంటే, యోబు గారు మరి తన 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి ఉన్నాడు కదా. ఈ 7 కుమారుల విషయంలో ఆయన నడుచుకున్న విధానం అనేది చాలా ఒక తండ్రిగా, లేదంటే పిల్లలు కలిగిన తల్లిదండ్రులు నేర్చుకోదగ్గ పాఠం ఇక్కడ మనం దేవుడు మనం నేర్పిస్తాడు, మనం నేర్చుకోగలం. ఇక్కడ ఒకటి చూడగలుగుతుంటే మరి ఆయన తన పిల్లలు 7 కలిసి, పురుషులు 7 కుమారులు కలిసి 7 ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క దినం విందు చేసుకుంటూ వచ్చారు. విందు దినాలు ఏర్పాటు చేసుకుని ఈ విందు దినాల్లో 7 దినాల్లో ఒక్కొక్కరింట్లో అందరూ భోజనం చేయడం వచ్చింది. తమ అక్క చెల్లెల్ని మీరు మీ ఇంట్లో అక్కర్లేదు కానీ మీరు మా ఇంటికి వచ్చేయండి అంటే వారు 7 రోజుల పాటు వాళ్ళ అన్నదమ్ముల ఇంట్లో భోజనాలు చేస్తూ వచ్చారు. వీరంతా ఐకమత్యం కలిగి మరి సంతోషంగా ఆనందంతో విందు దినాలను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరి ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ సహవాసం కలిగి ఉన్న ఈ సమయంలో యోబు గారు ఇలా ఆలోచించాడు. ఏంటంటే, వీళ్ళు తింటున్నారో త్రాగుతున్నారు, విస్తారంగా తిన్న తర్వాత ఏదో నోటికేదో మాట వస్తుంది, లేకపోతే హృదయంలో ఏదో దురాలోచన పడుతుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఏమైనా తిరస్కరించి మాట్లాడుతున్నారా, దేవుణ్ణి ఏదైనా దూషించి మాట్లాడతారా అని తనలో తాను ఆలోచించుకొని తను ఏం చేస్తాడంటే తన కుమారుల కోసం ఆయన బలి అర్పిస్తాడు. చూడండి 5వ వచనంలో,
వారి వారి విందు దినములు సంపూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపి వారిని పవిత్రపరుస్తున్నాడు. ఒక్కొక్కరిని పిలిచాడు, అందరినీ పిలిచాడు. ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడంటే ఆయన పవిత్రపరుస్తున్నాడు. నువ్వేమైనా తప్పు చేసావా, నువ్వేం పొరపాటు చేసావా అని అడిగి మరీ తెలుసుకొని ఆయన శుద్ధీకరణ చేస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. అలాగే అరుణోదయమున లేచి, అంటే సూర్యుడు ఉదయిస్తున్న ఆ కాలంలో లేచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కని నిమిత్తము దహన బలి, ఎవరికి వారికే 7 కుమారులు 7 బలులు అర్పిస్తున్నాడు. ప్రతిరోజు ఆయన అరుణోదయం లేచి ఆయన బలి అర్పిస్తూ వస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మరి యోబు గారు తన కుమారుల నిమిత్తము ఒకవేళ పాపం చేశారేమో, దేవుని విరుద్ధంగా తప్పు చేస్తున్నారేమో అని తమ కుమారుల గురించి విచారణ చేస్తూ ఆయన తన కుమారుల గురించి ఆలోచన చేస్తూ వారి పాప ప్రాయశ్చిత్తం కోసం, లేకపోతే వారు పవిత్రంగా ఉండడం కోసం, వారు దేవుని ముందు మరి నిర్దోషులుగా కనబడడం నిమిత్తం వారి నిమిత్తం ఆయన బలి అర్పిస్తున్నాడు, వారిని పవిత్రపరుస్తున్నాడు. ఎంత గొప్ప తండ్రి జీవితం చూడండి. అలాగే మనం జాగ్రత్తగా గమనించగలిగితే యోబు గారికి కలిగి ఉన్న దాని అంతటికీ కూడా దేవుడు కంచి వేశాడు అని చెప్పి సాతానే చెప్పింది డైరెక్ట్గా. నీవు వానికి కలిగిన అంతటి మీద కంచి వేసావు అని అంట. చూసారా? అంటే అర్థం ఏంటంటే దేవుడు యోబుకి కలిగి ఉన్నదే, అది సంతానమా, ఆస్త, పశువుల, భూభాగాల, ఆరోగ్యాల, ఏదైనా కానివ్వండి, తనకి కలిగి ఉన్న దాని అంతటిని ఆయనే కాపాడుతున్నాడు, ఆయనే దాని చుట్టూ తన కంచిని వేశాడని చెప్పేసి బైబిల్లో దేవుని ముందు సాక్షాత్తు ఆ సాతానే మాట్లాడుతుంది. అంటే ఇది వాస్తవమే. అంటే ఇంత భయభక్తులు కలిగిన వాడు, ఇంత పద్ధతి కలిగిన వాడు, ఇంత విధేయత కలిగిన వాడు తన పాపం గురించి కాదు, తన పిల్లలు ఒకవేళ పాపం చేశారేమో తమ ఆలోచనలో, తమ హృదయంలో అనుకుని వారి నిమిత్తం కూడా బలి అర్పిస్తూ ఇంత శ్రేష్టమైన భక్తిని కొనసాగిస్తున్న ఈయన పట్ల మరి దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతంగా ఉంటాయి కదండి. మరి అందుకని దేవుడు తనకు కలిగిన దానంతటి మీద అతను కంచి వేశాడు అన్న పదం ఉపయోగించబడింది. కాబట్టి మనం ఇక్కడ యోబు గారి ద్వారా ఏం నేర్చుకోబోతున్నాం అంటే, యోబు గారి ద్వారా మనం నేర్చుకోబోయేది ఏంటంటే, మనం కూడా పిల్లల కన్నా తల్లిదండ్రులమే. మన పిల్లలు కూడా మరి ఎదిగి పెద్దవారు అవుతున్నారో ఈ సమయంలో వారు ఎలాంటి పాపంలో పడిపోతున్నారేమో, దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నారేమో అని వారి నిమిత్తం మనం ఈరోజు బలి అర్పించిన అవసరం లేదు, కానీ వారి నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన వారం. మనం ఏదో పిల్లల్ని పడుకోబెట్టి మనం ప్రార్థన చేసుకోవడం కాదు, మనం వారిని పిలిపించి వారిని కూర్చోబెట్టి, యోబు గారు ఎలాగైతే వారిని పిలిపించి వారిని పవిత్రపరుస్తున్నాడో మనం పిలిపించి కుటుంబంగా చేరుకొని మనం కుటుంబంగా ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా మరి వీరిని పవిత్రపరచు, వీరిని క్షమించు, వీరిని నైనా నీతిమంతులుగా తీర్చిదిద్దు అని మనం ప్రార్థించగలిగితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడో. ఒకవేళ మన పిల్లలు వాటి పొరపాట్లలో ఉంటే మన పిల్లల జీవితాలను దేవుడు సరి చేస్తాడో. అంతేకాదు మన ప్రార్థనలను బట్టి మన పిల్లలు కూడా సరైన నడతల్లో నడుచుకుంటారు. కాబట్టి ఒక మంచి తండ్రి అని ఇక్కడ యోబు గారు అనిపించుకుంటున్నాడో, తన పిల్లల పట్ల ఇంత శ్రద్ధ కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడంటే చూడండి. మనకు చాలామంది మా పిల్లలకి ఏమి చదివించాలని చదువుల పట్ల మరి ధ్యాస కలిగి ఉంటారు. చాలామంది మా పిల్లలకి ఏమి ఇవ్వాలని ఆస్తి పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. కానీ మా పిల్లలకి భక్తి ఇవ్వాలనే శ్రద్ధ ఎంతమందికి ఉందో ఆలోచించేయండి. ఈరోజు ఉదయాన్నే లేవగానే లేపి మరి క్యారేజీలు పెట్టి స్కూల్కి పంపించే వాళ్ళు ఉన్నారు. మరి వారి కోసం కష్టపడి పనికి వెళ్ళి సంపాదించి మూటలు కట్టే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు వారికి మంచి వస్త్రం ఇవ్వాలని, వారికి మంచి తిండి ఇవ్వాలని, వారికి మంచి సదుపాయాలు ఇవ్వాలని ఆలోచించే తల్లిదండ్రులుగా ఉన్నారు. కానీ వాటికంటే శ్రేష్టమైనది ఏంటంటే వారికి మంచి భక్తి జీవితాన్ని ఇవ్వాలి. ఇలా ఆలోచించగలిగితే నీవు నేను కూడా యోబు లాంటి తండ్రులు అనిపించుకుంటాం. నీకు నాకు కూడా దేవుని భద్రత అనేది సదాకాలము దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తారు. కాబట్టి యోబు గారి ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, యోబు గారు ఒక మంచి తండ్రి. అలా మంచి తండ్రిగా నువ్వు ఉంటున్నావా లేదన్నది ఒకసారి నిన్నువే పరీక్ష చేసుకో.